అబ్బా! అద్భుతంగా ఉందమ్మా. ఇంతకు ముందులాగే ఉంది. అదే రుచి, అదే వాసన. కొంచెం కూడా తేడా లేదు. చిన్న కోడలు చేతి మహిమ మరే కోడలికి రాదమ్మగారు. చెయ్యి కాలినా నా చెల్లెలు ప్రసాదం చేసి మీ కుటుంబం పరువు నిలబెట్టింది. ఇప్పుడు ముక్కు పుడకని ఇచ్చేయండి. అవునమ్మగారు, అవునమ్మగారికి ముక్కు పుడక ఇచ్చేయండి. ఇవ్వండి, 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 ఇవ్వండి. నాకెటువంటి అభ్యంతరం లేదని ముందే చెప్పాను కదా. అవని, తీసుకోమ్మా. ప్రసాదం తయారు చేసి ముక్కు పుడకను తీసుకోవాలని స్వార్థం నాకు లేదని చెప్పాను కదత్తయ్య. ఇది మీ దగ్గరే ఉంచండి. అది చేరవలసిన సమయంలో చేరవలసిన వారి దగ్గరికి చేరుతుంది. చిన్న బంగారం, చిన్న బంగారం, లే, లే. బంగారం, బంగారం, లే. జాగ్రత్త. బంగారం, పొట్టేలు గుద్దింది. ఏం పోయికొలు వచ్చిందే నీకు? ఎందుకు గుద్దావు? పొట్టెలు నేసేస్తాం, పొట్టెలు నేసేస్తాం. మరో పొట్టెల్ని మనం మర్డర్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకే తన జాతి తరపున దండయాత్ర జరిపింది. ముగ్గురికి ముగ్గురు సరిపోయారు. చూడముచ్చటైన కుటుంబం బాగా కాలినట్టుంది. మీ మాటలకి ఇంకో ఎక్కువ కాలుతోంది. చేసిన పాపాలు ఊరికే పోవు. ఈ రకంగా పనిష్మెంట్ ఇస్తూ ఉంటాయి. ఇంకోసారి వాటి గురించి ఏమి అనకండి. ఈసారి కొమ్మిందంటే ఎక్కడ పడతారో కూడా తెలీదు. పదమ్మా. అమ్మా, నేను చేసిన వెధవ పని వలన నా కళ్ళు పోయాయి. మంచి పనులు చేయడం వలన చూపు తిరిగొస్తుందని కోయిదొర చెప్పిన దగ్గర్నుంచి మంచి బాలుళ్లా ఉంటున్నాను. అయినా చూపు రావడం లేదు. సినిమాలు చూడలేకపోతున్నాను, ఇంట్లో జరిగే సీన్లు చూడలేకపోతున్నాను. పుట్టుక నుంచి వీడియో లేకపోతే పర్వాలేదు గాని మధ్యలో పోతే చాలా కష్టం తల్లి. దయచేసి నా గురించి కాస్త ఆలోచించు. ఈయనకి త్వరగా చూపొచ్చేలా చెయ్యమ్మా. ఇంట్లో సామాన్లన్నీ పగలగొడుతున్నాడు. అమ్మవారిని వేడుకోవడం కన్నా నువ్వింకా మంచి పనులు చేయన్నయ్యా. ఖచ్చితంగా చూపొస్తుంది. మేడం చెప్పినట్టు మంచి పనులు చేస్తూనే అమ్మవారిని కూడా ఇలాగే వేడుకుంటూ ఉండండి. మీ కోరిక నెరవేరుతుంది. దైవం ఊరికే శిక్షించదు. మీలో మార్పు కోసం పరీక్షలు పెట్టింది. మీ కళ్ళొస్తాయిలేండి. ముక్కు పొడకను దొంగిలించిన నువ్వు నాకు బుద్ధులు చెప్తున్నావా? ఇలాంటి నోటి దురుస్తనం వలనే నీకిలా జరిగింది. కొన్ని విషయాల్లో నిజాలు తెలియకుండా నోరు జారకూడదు. చిన్న పిల్ల నీకు మంచి మాటలు చెప్తుంటే నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. నీకు కళ్ళు రాకపోతే వచ్చే నష్టమేమి లేదులే కాని వెళ్దాం పద. అవుని, అందరూ వెయిటింగ్లో ఉన్నారు.
వెళ్దాం. మీరు బయలుదేరండి మేడం, నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను. సరే. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. బాయ్. బాయ్. బాయ్ అక్షయ. బాయ్ సార్. జాగ్రత్త. వస్తామండి. సరేనయ్యా. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. సార్ని మేడంని తొందరగా కలుపు. ఇద్దరిని ఒకే ఇంట్లో ఉంచు. అమ్మా అక్షయ, బయలుదేరదామమ్మా.